మరి గుడ్ మార్నింగ్, అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నా. రాత్రికాలం అంతా మంచి నిద్రను దయచేసి ఉదయకాలం చేసి మళ్ళీ మనం ఈ వాగ్దాన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు దేవుని వందనాలు తెలియజేసుకుంటున్నా. ఆ దేవదేవుని కూడా మనకు ఉదయకాలం ఈ వాక్యంలో పాల్గొనే భాగ్యం దయచేసిన దేవదేవుని కూడా మనం వందనాలు తెలియజేసుకుందాం. మొదటి వాగ్దానంగా, అతని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు ఆయన వారి శత్రువులతో సహా వారికి మిత్రులుగా చేయను. చూసగా అతని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు, అతని ప్రవర్తన యెహోవాకు ప్రీతి అంటే దేవుని మార్గంలో నడుచుకోవటం, దేవునిలో ఉండటం, దేవుని వాక్యం చదవటం, దేవునితో ప్రార్థనలతో దేవుని మందిరానికి వెళ్ళటం, దేవునితో సహవాసం చేయటం, ఇవన్నీ చేసిన యెడల దేవుడు యెహోవాకు ప్రీతికరమైనప్పుడు ఆయన వారి శత్రువులతో సహా వారికి మిత్రువులుగా చేయను. దేవునికి ప్రీతికరమైనప్పుడు, దేవునికి ఇష్టమైనప్పుడు ఆయనకి శత్రువులు ఎవరన్నా సరే వాళ్ళని మిత్రులుగా కూడా చేస్తున్నాడు. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఇంత మంచి వాగ్దానం చేసిన దేవుడికి మనం ఏం చేయాలి? ఆయనతో కలిసి ఉండాలా, ఆయనతో ప్రార్థనలో ఉండాలా. ఆయన ఎల్లప్పుడూ ఆయనతోటి మనం నడుస్తూ ఉంటే ఆయనకు మనం ప్రీతికరమైన బిడ్డలుగా తయారవుతాం. చెడు మార్గాలలో వెళ్ళక, చెడు స్నేహాలు చేయక, చెడు వాళ్ళతో తిరగకుండా, వేరే అలవాట్లకు బానిసలు అవ్వకుండా మంచిగా దేవుని వాళ్ళతో నిలబడ్డ ప్రతి ఒక్క బిడ్డని దేవుడు ఆశీర్వదిస్తాడు. అలాంటి కుటుంబాన్ని కూడా దేవుడు దీవిస్తాడు. అలాగనే రెండవ వాగ్దానం, ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కలుగజేయను, అది గొప్పవారి ఎదుట వానిని నిలవబెట్టను. ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కలుగజేయను, అది గొప్పవారి ఎదుట వారిని రప్పించును. అయితే దేవుడు ఈ రెండు వాగ్దానాలని గొప్పగా ఆశీర్వదిస్తున్నాడు. మొదటి వాగ్దానంలో ఒకని ప్రవర్తనకు ప్రీతికరమైనప్పుడు ఆయన వారి శత్రువులను సహా వారికి మిత్రులుగా చేయను. అన్యాయం చేత కలిగిన గొప్ప వచ్చుట కంటే నీతితో కూడిన కొంచెం శ్రేష్టము. అన్యాయంతో సంపాదించుకున్న వస్తువు అంటే ఎంత డబ్బున్నా కానీ, అన్యాయంతో సంపాదించుకున్న ఆస్తులు కానీ, అన్యాయంతో సంపాదించుకున్న ఇది కానీ, ఏది దానికంటే కూడా శ్రేష్టంగా, నమ్మకంగా కొంచెం మనకున్న ఇల్లు, మనకున్న సైతి, మనకున్న ఆస్తి దేవుడి నామం పేరట ఉన్నప్పుడు ఒకడు తాను చేయబోనది హృదయంతో హెచ్చించుకును. చూడు, అన్యాయం చేత కలిగిన గొప్ప వచ్చుట కంటే నీతితో కూడిన కొంచెమైన శ్రేష్టమే. నీతితో కూడింది కొంచెమైన శ్రేష్టం. దేవుడు ఆశీర్వదిస్తాడు. మనల్ని ఇప్పుడు ప్రార్థనలు మనం ప్రార్థిస్తుంటాం, ప్రభా 30 100 మమ్మల్ని దీవించమంటాం. ఎందుకు? మనకు కొంచెం ఉన్న దేవుడు దాన్ని డబల్ చేస్తాడు. మనకి యోబుకి ఉన్న ఆస్తి మొత్తం తీసేసిండు దేవుడు, కానీ ఆయనకి డబల్ మళ్ళా ఆశీర్వదించాడు దేవుడు. అంత నమ్మకంగా యోబు ఉన్నప్పుడు మనం ఉండలేమా? మనం మానవ మాత్రలు కొన్ని మార్గాల్లోకి వెళ్ళిపోతుంటాం, చెడు మార్గాల్లోకి పోతుంటాం. ఆయన దేవుని ముమ్మారు మనల్ని క్షమిస్తూనే ఉంటాడు. 7 మార్లు పడలేసిన దేవుడు క్షమిస్తూనే ఉంటాడు. కానీ ఒకసారి క్షమిస్తుండని చెప్పి మనం తప్పులు చేయటం కాదు, కానీ దేవుడికి ఇష్టలుగా ఉండటం చాలా గొప్పతనం. కాబట్టి యోబువలే మనం కూడా స్వార్థంగా మంచి దేవుని భక్తిలో మనం ఉంటే మనకు దేవుడు అలా సహాయం చేసుడు. ఇప్పుడు ఈ వాక్యంలో సెలవిచ్చిన రీతిలో కూడా అన్యాయం చేత కలిగిన గొప్పతనం కంటే కూడా శ్రేష్టముగా కొంచెమైన, నీతితో కూడింది శ్రేష్టముగా కొంచెమైన చాలంటుంది. అందుకని దేవుని వాగ్దానం ఎక్కువ పట్టుకుందాం. దేవుడు మనకి అనవసరమైన వడ్డల్లో పోకుండా, మనం ఎక్కువ డంబాలకి ఇది చేయకుండా, మనం అన్యాయంగా పోయి సంపాదించుకొని అన్యాయంగా మనం తినేదానికంటే కూడా మనం న్యాయంగా ఈరోజు ఆహారం చాలు తండ్రి, మాకు ఈరోజు మా బిడ్డలకు కావాల్సిన చాలు, మాకు ఈ గృహం చాలు దేవా, మాకు ఇది చాలు అని దేవుడిని మనం ఆశిస్తే దేవుడే మనకి ఏం కావాలో ఆయన తెలుసు. సర్వమైన దేవుడు, మన హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు, మనకు తలంపులు పట్టుకుని ఎరిగిన దేవుడు ఆయన. కనుక మనం నిర్మించుకున్న దేవుడికి మన కోరికలు తెలీదా, మన అవసరాలు మనకి తెలీదా, మన ఆరోగ్య విషయాలు అన్ని సమస్తం తెలుసు ఆయన. కానీ కాకపోతే మనం అడగాలి.
దేవుడిని అడగాల, అయ్యా నాకు ఇది లేదు, నాకు ఇది సహాయం చేయి, నాకు ఇది కావాలా అని చెప్పి అడిగితే తప్ప సహాయం చేసే దేవుడు మన దేవుడు. గొప్ప దేవుడు, అద్భుతకార్యుడు, ఏమైనా చేయగల దేవుడు. వివేకంతో మనసు తెలివి సంపాదించుట ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కలుగజేయను, అది గొప్పవాని ఎదుట రప్పించును. కనుక నలిగిన హృదయమును ఎవడో సహింపగలడు. జ్ఞానుల చెవి తెలివిని వెతుకును. జ్ఞానులు తెలివి కోసం వెతుకుతారంట. జ్ఞానులు తెలివిని వెతుకును. వివేకము గల మనసు తెలివి సంపాదించును. మంచి మనసు ఉన్నటోడు తెలివిని సంపాదించుకుంటాడు. మంచి జ్ఞానం ఉండేటోడు, చెడు ఆలోచనలకు పోకుండా, చెడు ఇది లేకుండా ఉన్నటోడు ఏమి ఎత్తుకుంటాడో జ్ఞానాన్ని ఎత్తుకుంటాడు. జ్ఞానాన్ని ఎవరు ఎత్తుకునేను? మనకేం కావాలో దేవునికి జ్ఞానం. సొలొమోను రాజు అంటేటోడు, నాకు జ్ఞానం చాలు ఆయన, నాకు జ్ఞానం అని అడిగాడు. అలాంటి సొలొమోను రాజు జ్ఞానం అడిగినప్పుడు మనం కూడా దేవుని దృష్టిలో మనం మాతృలమే కాబట్టి మనకి జ్ఞానాన్ని ఉంటే చాలు, మనం ఏదైనా సంపాదించుకోవచ్చు. మన జ్ఞానం ఉంటే మనకి ఏ ఆస్తినైనా సంపాదించుకోవచ్చు, ఏ ఉద్యోగాన్నైనా సంపాదించుకో, నలుగురిలో మనం మంచి పేరు కూడా సంపాదించుకోవచ్చు. ఇప్పుడు దేవుడు చెప్పేది అదే, నీవు అల్పంగా సంపాదించేదానికంటే కూడా శ్రేష్టంగా కొంచెం సంపాదించుకునుట మేలని దేవుడు అంత మంచి వాగ్దానాన్ని ఇచ్చి ఉన్నాడు. అన్యాయం చేత కలిగిన గొప్ప రాబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టం. అది దేవుని వాగ్దానం. అన్యాయం చేత కలిగిన దానికంటే కూడా నీతిగా కొంచెం ఆయన సంపాదించుకుంది. మనం కూడా దేవుని వాక్యానుసారంగా మనం కూడా దేవుని దృష్టిలో మన నీతిమంతులుగా ఎదిగి దేవుని ఆశీర్వాదాలు మనం కూడా పొందుకున్నాం. ప్రతి కుటుంబం కూడా దేవుని ప్రార్థించండి, ఉదయకాలం లేవండి, ఉదయకాలం ప్రోగ్రమించండి, ఆ దేవుడిని అడగండి. ఈ 2 వాగ్దానాలు మనం దృష్టిలో పెట్టుకొని 2 వాగ్దానాల ప్రకారం మనం నడుచుకుందాం. ప్రార్థన. భూమిని ఆకాశం సరళంగా రీతిగా ప్రపంచం గొప్ప దగ్గర తండ్రి ప్రభానైనా గడిచిన రాత్రి కాలం అంతా నీ సన్నిధిలో మమ్మల్ని భద్రపరచుకొని ఈ ఉదయకాలం ప్రభానైనా నేను ధ్యానించుకునే భాగ్యం మాకు దయచేసిన విధానాన్ని నీకు వెళ్ళే స్థితిలో స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగల తండ్రి, అద్భుత కార్యడా, ఆశ్చర్యకార్యడా, మహింగల తండ్రి ప్రభానైనా ఇదిగో ప్రభా, సమస్తమని ఎదిగిన దేవుడు, హృదయ రహస్యాలు ఎదిగిన దేవుడు, మా తలంపులు పట్టుకొని పెరిగిన దేవుడు తండ్రి. మా తలంపులు వేరే, నీ తలంపులు వేరే తండ్రి. నీ శ్రేష్టమైన తలంపులు కనుక తండ్రి, నా తలంపుల అనుసారంగా మమ్మల్ని నడిపించగలని వేడుకుంటున్నాం తండ్రి. ప్రభా నాయన, ఎక్కడెక్కడైతే నీ బిడ్డలు ప్రభా ఈ ఉదయకాలంలో మోకరించి ప్రభా కన్నీటితో నిన్ను మొరపెడుతున్నారు ప్రభా, అలాంటి పిల్లలందరినీ మీరు దీవించి ఆవశ్యించి కాపాడినాను. అవసరాలు ఎదిగిన దేవుడు తండ్రి. ఇదిగో ప్రభా, అన్యాయంగా ప్రభా నాయన నువ్వు సంపాదించి గొప్పగా సంపాదించిన దానికంటే ప్రభానైనా కొంచెమే శ్రేష్టమైన చాలని చెప్పి నా గొప్ప దగ్గర తండ్రి. గొప్ప దేవుడు కనుక ప్రభానైనా మాకున్న దాంట్లోనే ప్రభా మేము తృప్తి పొందేలాగిన ప్రభా మాకు మంచి మనసును ప్రభా, చెడు మార్గంలో పోనీక ప్రభా, చెడు ఆలోచనలలో పోనీక, చెడు దృష్టాల్లో మమ్మల్ని పోనీక ప్రభా. నీవే ప్రభానైనా ప్రతి ఒక్క బిడ్డను మీ కాపుదల్లో భద్రపరచుకొని ప్రభా. అలాగే ఎంతమంది యవ్వన బిడ్డల ప్రభానైనా చెడు మార్గాలలో ఉన్నారో అలాంటి బిడ్డలందరినీ ప్రభానైనా నువ్వు నీ మార్గం తెలుసుకుని ప్రభానైనా సైతాన్ శోధల నుంచి, సైతాన్ శక్తుల నుంచి బయటపడి ప్రభానైనా నీ మందిరంలో మ్రోగురించి ప్రార్థించే నీకు ఒక మంచి సాక్షులుగా ప్రభానైనా బిడ్డలు నిలబడేలాగా మీరు దీవించి ఆశించి కాపాడండి ప్రభానైనా. అలాగే ప్రభా, ప్రతి కుటుంబాన్ని మీరు పేరు వాసన దీవించండి. యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు పేరు వాసన దీవించండి. వారి కుటుంబాలను మీరు దీవించండి. వారి కుటుంబాలను 30 60 100 దీవించి ఆశించండి. ఇంకా ఎంతమంది చూడలేకున్నారో ప్రభా, ప్రతి ఒక్క బిడ్డను ప్రేరణ కలిగజేసి యూట్యూబ్ ఛానల్ చూసిలాగిన ప్రభా మీరు ప్రేరణ కలిగజేయండి తండ్రి. ప్రతి కుటుంబాన్ని మీరు ఆశ్రయించండి. నమ్ముంటే మీ వల్లనైతే సమస్తం సాధ్యమని తండ్రి నమ్ముతున్నాను తండ్రి. ఏ బిడ్డలకైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో అనారోగ్యంతో ఉన్న బిడ్డలు ప్రతి ఒక్క బిడ్డలు మీరు తట్టండి, ముట్టండి, స్వస్థపరచండి ప్రభా. మీ గాయంతో చేతితో ప్రభా బిడ్డలను తాకి స్వస్థపరచగలరని వేడుకుంటున్నాం. హాస్పిటల్లో ఎంతమంది బిడ్డలు అనారోగ్యంతో బాధపడుతున్నారు వాళ్ళ బిడ్డలందరినీ మీరు దీవించి ఆలోచించండి. ఆ బిడ్డలను తట్టి ముట్టి స్వస్థపరచండి ప్రభా. బిడ్డలు క్షేమంగా ఇంటికి చేరు వరకు ఆ బిడ్డలు మీ సన్నిధిలో భద్రపరచుకోవాలని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభా ఈ ఉదయకాలం ప్రభా ఎంతమంది బిడ్డలు ఉద్యోగాల నిమిత్తమై ప్రయాణాల్లో వెళ్తున్నారో ప్రభా, అలాంటి పిల్లలందరినీ మీరు దీవించి ఆశ్రయించండి. వారు చేరవలసిన ప్రభా గమ్యస్థానాన్ని చేరి ప్రభా మళ్ళీ సురక్షితంగా ప్రభా నాయన మరి ఇంట్లో పొత్తులాగిన ప్రభా బిడ్డలు మీ కృపలో భద్రపరచకుండా ప్రభా పని పాటల్లో ప్రభా ఎలాంటి ఒడిదుడుకులు సమస్యలు లేకుండా ప్రభా నాయన బిడ్డలకు మీరే తోడుగా ఉండండి. అలాగే కాలేజీలకి స్కూళ్ళకి వెళుతున్న బిడ్డలను కూడా మీరు దీవించి ఆశ్రయించండి. బిడ్డలు మీ కాపుదల్లో భద్రపరచుకోండి. బిడ్డలకు ఎలాంటి ఒడిదుడుకులు సమస్యలు లేకుండా కాపాడండి. అలాగే ప్రభా ఇతర దేశాల్లో ప్రభా ఉద్యోగాల నిమిత్తమై ప్రభా
ప్రభానైనా చదువుల నిమిత్తమై ఇల్లున్న బిడ్డలను మీరు దీవించి ఆశ్రయించి కాపాడండి తండ్రి. ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు వరుసను దీవించి ఆశ్రయించి కాపాడండి. వారు చదువు విషయాల్లో మీరే తోడు ఉన్న బిడ్డలు రాకపోక విషయాల్లో మీరు తోడు ఉన్నటువంటి ఉద్యోగ విషయాల్లో ఆఫీసులలో ఎలాంటి ఉడుదుడుకులు సమస్యలు లేకుండా ప్రభా మీరే తోడుగా ఉండి ఆశ్రయించి కాపాడగలని వేడుకుంటున్నాను తండ్రి. యవ్వన బిడ్డల ప్రభా ఎలాంటి సైతాన్ శోధనలు సైతాన్ శక్తులకు లంక ప్రభానైనా నీ వాక్యానుసారంగా నచ్చుకున్న బిడ్డ భాగ్యాన్ని ప్రతి ఒక్క బిడ్డకు దయచేయగలని వేడుకుంటున్నాను తండ్రి. అలాగే ఇక్కడ కూడా ప్రభానైనా బిడ్డలు ఎంతమంది నూతనంగా కాలేజీకి వెళ్తున్నారో ప్రభాలని బిడ్డలందరినీ మీరు దీవించి ఆశ్రయించి కాపాడగలని వేడుకుంటున్నాను తండ్రి. అలాగే ప్రభానైనా ఇదిగో మా కుటుంబాన్ని కూడా మీరు దీవించి ఆశ్రయించండి. మా ఈరోజు మీరు దీవించండి. బిడ్డలను మాకు మంచి ఆరోగ్యాలు దయచేయండి. మాలో ఉన్న బలహీనతలు తీసివేసి పరిపూర్ణమైన ఆరోగ్యాలు దయచేయగలని వేడుకుంటున్నాం. అలాగే షాప్ విషయంలో సహాయం దయచేయండి. బిడ్డ ఉద్యోగాలు సాయంకాలం షాప్లో ఉంటుండగా ప్రభా ఈ కృపల బిడ్డను భద్రపరచుకోండి. ఆ బిడ్డకు కావాల్సిన ప్రభా ఆర్థిక సహాయాన్ని అందించగలని వేడుకుంటున్నాం. తన బిడ్డకు ఎలాంటి ఒడిదుడుకులు సమస్యలు లేకుండా ప్రభా మీరే కాపుదల్లో భద్రపరచుకోండి. అలాగే పొలం విషయంలో సహాయం దయచేయండి. ప్రభానైనా దాని ప్రభా ఎవరైతే ప్రభా ఆక్రమించున్నారో వారికి మంచి మనసును దయచేసి ప్రభా వారికి ఉదయాన్ని కట్టిన పంచి ప్రభా నాయన మీకు అసాధ్యమైనటువంటిది ఏమీ లేదు కనుక తండ్రి సమస్తమును సాధ్యమే కనుక ప్రభా ఎన్నో అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు చేసిన నా గొప్ప దేగల తండ్రి. ఇదిగో ప్రభా నాయన మా పొలం విషయంలో తండ్రి అద్భుత కార్యాన్ని చేసి ప్రభా మా పొలాన్ని మాకు స్వాధీనపరచలాగా మీరు సాయం దయచేయగలని వేడుకుంటున్నాను తండ్రి. ప్రభానైనా అలాగే ఆగిపోయిన ఇంటి విషయంలో కూడా సాయం దయచేయండి. ప్రభా ఇంటిని నిర్మించుకునే విషయంలో కూడా మీరు సాయం దయచేయగలని వేడుకుంటున్నాను తండ్రి. అలాగే మా అలాగే ఎంతమంది బిడ్డలు ప్రభానైనా ఇలా సమస్యలతోటి ఇరుకు ఇబ్బందులతోటి బాధపడుతున్నారా ప్రభా నిన్ను అడుగుతున్నారు తండ్రి. అలాంటి బిడ్డలందరినీ ప్రభా మీరు దీవించి ఆశించండి. ఎలాంటి సమస్యలు ఇరుకు ఇబ్బందులు లేకుండా ప్రభా ఆ కుటుంబాలను సమాధానంతో ఉంచేలాగా మీరు దీవించి ఆశించి కాపాడండి తండ్రి. ఇదిగో ప్రభా ఎక్కడెక్కడైతే నీ వాక్య పరిచయం జరుగుతుందో అక్కడంతా మీరే నడిపించండి ప్రభానైనా. ఇదిగో వృద్ధాప్యంలో ఉన్న పాస్టర్లందరినీ మీరు దీవించి ఆశించి కాపాడండి ప్రభా. వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి. వారిలో ఉన్న వారికి ఉన్న బలహీనత తీసేసి పరిపూర్ణమైన ఆరోగ్యాలు దయచేయండి ప్రభానైనా. బిడ్డలను వృద్ధాప్యంలో మీరు వాడుకున్న విధానాన్ని కూడా నీకు వెళ్ళని స్థితులు సూత్రాలు తెలుస్తున్నాయి. అలాగే ఎంతమంది యవన బిడ్డల ప్రభావ నీ వాక్య పరిచయం చేస్తున్నారు అలాంటి బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశించి కాపాడగలని వేడుకుంటున్నాను తండ్రి. ప్రభానైనా ఇదిగో ప్రభా మమ్మల్ని అందరినీ మా బిడ్డలు మరి మీరు దీవించి ఆశించండి. వారి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మీరు తోడుగా ఉండండి ప్రభానైనా. ఇంకా ఎంతమంది యవన బిడ్డల ప్రభా మా బిడ్డలు ప్రభా ఉద్యోగాల నిమిత్తమై ప్రభానైనా ప్రయత్నాలు చేస్తున్నారు బిడ్డలందరికీ ఉద్యోగాలు దయచేయగలని వేడుకుంటున్నాను. ఈ ఉదయకాలం సాయంకాలం వరకు ప్రభా నీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ భద్రపరచుకోగలరు. ఈరోజు యూట్యూబ్ ఛానల్ కూడా మీరు దీవించి ఆశించండి. ఈ వాక్యం చెప్పే విధానంలో కూడా ప్రభా మాకు మంచి జ్ఞానాన్ని దయచేయండి. మా నోటిని మీ పూరగా వాడుకుని ప్రభా మేము చెప్పు వాక్యంలో ఎలాంటి తప్పుదన్నా క్షమించి ప్రభానైనా మేము అందులో మంచిగా వాక్యాన్ని ప్రభా నీ వాక్య పరిచయం చేసే భాగ్యాన్ని మీరు మాకు దయచేయగలని నీకు ప్రభాన్ని నీ అంగీకారమై ఉంటే ప్రభా మా నోటిని ప్రభా మీ వాక్య పరిచయంలో వాడుకోగలని ప్రభానైనా ఈ వాక్యం చెప్పే విధానంలో కూడా మంచి తెలివిని జ్ఞానాన్ని ఓర్పుని దయచేయగలని ప్రభా మా ప్రభా ఈ ఉదయకాలం సాయంకాలం ఈ సందర్భంలో భద్రపరచుకోవాలి. మా ప్రభుత్వం కుమారుడైన తీసుకెట్టి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె జక్కలకి వందనాలు తెలియజేసుకుంటాను. మా తరపున మా కుటుంబం తరపున మీ అందరూ మా నిండైన వందనాలు. ఇదిగో వాక్యంలో చదివించిన రీతిలో మనం అందరం ఈ వాక్యానుసారంగా నడుచుకుందాం. అతని ప్రవర్తన ఏంది యెహోవా ప్రీతికరమైన ఆయన శత్రువులతో సహా వారికి మిత్రులుగా చేయండి. ఆయన శత్రువులు కూడా మనకి శత్రువులు ఎవరైనా కూడా మిత్రులుగా తయారు చేస్తారు. ఒకడు ఇచ్చు కానుక వారికి వీలు కలుగజేయును, అది గొప్పవారి ఎదుట వారిని రక్షించును. అది దేవుడు 2 వాగ్దానాలు మనకి ఇచ్చిన 2 వాగ్దానాలు చదువుకున్న వాగ్దానానుసారంగా మనం ప్రార్థించిన ప్రతి ఒక్కళ్ళు ప్రార్థనలో ఉండండి, ప్రార్థన చేయండి, మన అవసరాల నిమిత్తమై అడగండి. దేవుడు గొప్ప కార్యాలు మన కుటుంబాలను చేస్తాడు. మన కుటుంబాలు 30 కూడా దీవించాలని ఆ దేవుడు ప్రార్థన చేసిన మేము మీ గురించి ప్రార్థిస్తాం. మీరు కూడా మా కుటుంబాల గురించి ప్రార్థించాలని దేవుడు వేడుకుంటున్నాం. అందరూ